నేను అవన్నీ మీరు మాట్లాడకండి, వయసులో పెద్దవాళ్ళు అవన్నీ మాట్లాడకండి. మీరు మాట్లాడకండి. ఏంటండి అది మేము చేసుకుంటానండి. మేటి వాళ్ళు ఎవరి పంచాయతీలో వాళ్ళకి బళ్ళు పెట్టుకొని రండి అని మరి చెప్పాము. మీ పంచాయతీ ఉన్నదంటే మీ పంచాయతీ మీరు చూసుకుంటున్నారు కాబట్టి చెప్పాము. నాకు అనవసరమో లేదో అనేది మేము తెలుసుకుంటాం. మీ మేస్టారు మీరు తప్పుడు మాట మాట్లాడుతున్నారు, మాకు అనవసరం కాదు. మేస్టర్ మీరు ఏటి ఉద్దేశంతో మాట్లాడుతున్నారు అసలు? ఎవరికి గిడే తీశారు? ఎవరు చెప్పమనండి. అవన్నీ కాదండి, అవన్నీ కాదు. నేను చెప్పేది వినండి. మీరు మేస్టారు మీరు పద్ధతిగా మాట్లాడండి. అది పద్ధతి కాదు. అది మీరు ఎవరని మరి మాట్లాడడానికి? మీరు మరి ఎంతో కొంత ఆయన మీరు పెట్టుకొని చేశారు. ఇప్పుడు మేస్టారు ఇప్పుడు మీరు ఏం పడుతున్నారో ఏం చేస్తున్నారో మీరు చేసుకోండి. మీ మాకెందుకండి అవన్నీ? ఇప్పుడు నేను కానీ మీకు మీరు ఇప్పుడు కాదండి, అవన్నీ కాదు. ఫోన్ ఎవరు పెట్టారో పెట్టుకోండి. మీరు మాకెందుకండి అవన్నీ? ఇప్పుడు అక్కడ వాళ్ళు పెట్టుకొని వచ్చారో ఏం చేశారో మీరు ఏం చేశారో మీరు పడండి. నాకు ఎందుకు అయ్యి? నేను మీ దగ్గరికి వచ్చి మరి మీ పంచాయతీకి వచ్చి మరి ఒకరు కానీ లేదనుకుంటే మీకు చెప్పకుండా వచ్చి మాట్లాడితే మీకు చెప్తాను అంటున్నాం కదా. మీకు చెప్పకుండా చేయలేదు కదా. మరి ఇప్పుడు మీరెందుకు అలా మాట్లాడుతున్నారు? మరి అదేనండి. ఇప్పుడు మరి మీరెందుకు నాతో అలా మాట్లాడుతున్నారు? నేను అన్నది ఇప్పుడు మీకు చెప్పి పోనీ దద్దరిల్లిపోని అండి. మనకు ఎందుకండి అవన్నీ? మాకెందుకు అదంతా? ఇప్పుడు మీరు ఏం చేస్తున్నారో మీరు మేడానికి చేస్తున్నారు, మేము మేడానికి చేస్తాం, అందరం కూడా కలిసే చేస్తాం. మీకు ఏమైనా ఉన్నదని చెప్పి తినండి. మేస్టారు మేము చెప్పి తినండి. మీరు మళ్ళీ అవన్నీ మాట్లాడతారు. ఇప్పుడు మీరు ఏం అది రాదు. ఇప్పుడు మీరు ఏ నామినేషన్ కండి? మరి నామినేషన్ మీరు తీసుకెళ్లారు కదా, ఇంకెందుకు మేమెందుకు చెప్పాలా? ఇప్పుడు ఎవరు చెప్పారండి మీకు? ఎవరైనా చెప్పారా మీకు నేను చెప్పానని? ఎక్కడ చెప్పి తినండి. నేను చెప్పి తినండి. మీరు వినకుంటున్నారు. మీరు వింటే బాగుండు. మీరు విననప్పుడు మేము ఏం చేస్తాను? మూలపేట శ్రీరాములాలికి ప్రసాదాలు చెప్పుకున్నారు. డౌనూరు గోమం రామకృష్ణరాజుకి చెప్పి తినండి. నేను ఎందుకు చెప్పలేదండి? వాళ్ళే పెత్తానని చేస్తుంటే ఏం చెప్పలేదు? ఎందుకు చెప్పలేదు? భోజనాలు వెళ్ళి వెహికల్స్ వాళ్ళే పెడుతున్నామని మొత్తం ఫోన్లు చేసి మరి వాళ్ళు చెప్పుకుంటుంటే ఎందుకు చెప్పలేదు? మీరు మరి నా మీద మాట్లాడతారు. నేను ఒకటి చెప్తాను వినండి. మీరు ఏం మాట్లాడతారో ఏం చేస్తారో ఏదో చెయ్యండి, కానీ నేనైతే ఎవరికి చెప్పలేదు. వెంకటేశ్వరులకి చిట్టింపాడు స్వామినాయుడికి చెప్పాను తప్ప ఎవ్వరికి చెప్పలేదు. నేను ఎవ్వరికి చెప్పలేదు. మీ పంచాయతీలు మీరు చెప్పుకొని చేసుకుంటారని నేను చెప్పలేదు. మీరు సపరేట్గా మాట్లాడకండి. చెప్పడానికైతే ఏడు చెప్తామండి.